దేవుడు ఉన్నాడని చెప్పి చర్చిలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆదివారం రాగానే మందిరాల్లో కనబడతారు క్రైస్తవులు. దేవుడు ఉన్నాడని ఇస్లాం సహోదరులు మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. దేవుడు ఉన్నాడని హైందవ సహోదరులు గుడుల చుట్టూ తిరుగుతుంటారు. ఇలా మెజారిటీ పీపుల్ మీరు గమనిస్తే దేవుడు ఉన్నాడని చెప్పి మందిరాలకు వెళ్ళేవారు, గుడులకు వెళ్ళేవారు, మసీదులకు వెళ్ళేవారు. ఇలా చాలామంది కనపడుతుంటారు మనకి. వీళ్ళందరూ ఇంతమంది దేవుడు ఉన్నాడు నమ్ముతున్నారే. ఇప్పుడు మరలా ఒక విషయం మీరు ఆలోచించగలిగితే, పాపం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, పాపం చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? పాపం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కి 99 మంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే 99 కాదు, 100కు 100 వచ్చేస్తారు. 100కు 100% ప్రతి ఒక్కడి గురించి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా? ఏ భేదం లేదట, అందరూ పాపం చేస్తున్నారట. ఇదేంటండి? పోనీ దేవుడు లేడన్నవాడు పాపం చేస్తున్నాడంటే అర్థం ఉంది. ఉన్నాడన్నవాడు ఎలా పాపం చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడని గుడుల చుట్టూరు, మసీదుల చుట్టూ, చర్చిల చుట్టూ తిరుగుతున్న వీళ్ళందరూ ఎలా పాపం చేయగలుగుతున్నారు? ఎలా పాపంలో బతకగలుగుతున్నారు?